జనాలను ఆకట్టుకోవడం, సంక్షేమం ఇచ్చాడు అవన్నీ పక్కన పెడితే పార్టీలను ఎక్కడికక్కడ లాక్ చేసాడు. ఒక సంక్షేమం విషయంలో లాక్ చేశారు. ఆయన సంక్షేమం ఇచ్చాడు కాబట్టి వీళ్ళు కూడా ఇవ్వక తప్పదు, వెనక్కి తగ్గలేని పరిస్థితి. అందుకే అంతకుమించి ఇస్తా ఉన్నారు. ఒక సామాజిక న్యాయం పేరుతో కూడా లాక్ చేసేసారు పార్టీలన్నింటిని. వాళ్ళు కూడా ఇప్పుడు సామాజిక న్యాయం, కుల సమీకరణాలతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి. అలాగే పార్టీలో ఉన్న నాయకుల్ని, ఎమ్మెల్యేలను కూడా అలాగే లాక్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎటు వెళ్ళలేక, ఎటు తేల్చుకోలేక ఇప్పుడు జీ హుజూర్ అనాల్సిన పరిస్థితి. ఒకప్పుడు చూసుకుంటే ఒకవేళ సీట్ రాదంటే వెంటనే మన చూడండి మునుగోడులో ఆయన బీజేపీకి వెళ్ళిపోయాడు, ఓడిపోయాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు, గెలిచేసాడు. అలా ఉంటారు రాజకీయ నాయకులు అంటే, అలా ఉండేవారు. కానీ ఇప్పుడు వైసీపీలో ఆ పరిస్థితి లేదు. డేర్ చేసి ఎవరో వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ 4 వెళ్ళిపోయారు అనుకోండి, అది వేరే విషయం. అంటే అక్కడ మీకు తెలంగాణ రాజకీయంలో 2 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉన్నాయి 2 ప్రాంతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీ. ఇందులో 2 కలిసి ఒకటి ఉన్నాయి, ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటంటే అదేదో అరవింద సమేతలో ఓ డైలాగ్ ఉంటుంది, ఒక్కొక్కడు ఒక్కో టైంకి వస్తాడు, ట్రెండ్ సెట్టర్ అవుతాడు. అది సినిమాల్లో అయితే ట్రెండ్ సెట్టర్ అంటారు, ఇది విజిల్ బ్లోయర్ అనాలా లేకపోతే టార్చ్ బేరర్ అనాలా. ఇతను ఒక టార్చ్ బేరర్, పొలిటికల్ టార్చ్ బేరర్. ఎందుకు ఆ మాట అనాలంటే ఇతనే కాదంటే ఇది రాజశేఖర్ రెడ్డి కొడుకుగా వచ్చిందే వారసత్వం. ఇప్పుడు భారతదేశ చరిత్రలో మనం ప్రాక్టికల్ గా అంటే ఇది ప్రేమ కాదు లేకపోతే అభిమానము కాదు, కానీ ఈ ఆలోచన అసలు సాధ్యమా అంటే